సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ డీఎస్పీల ఆదేశాలతో నాగారం సీఐ నాగేశ్వర ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు కమ్యూనిటీ పోలీసులు నిర్వహించారు. నాగారం తుంగతుర్తి సర్కిల్ నుండి ఒక సీఐ, 5 ఎస్ఐలు, 4 ఏఎస్ఐలు, సుమారు 50 మంది సిబ్బంది, 13 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో కమ్యూనిటీ పోలీసులు నిర్వహించి 74 బైకులు, 2 ఆటోలను సీజ్ చేసి స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా నాగారం సీఐ నాగేశ్వర మాట్లాడుతూ తుంగతుర్తి గ్రామంలోని తూర్పు బజార్, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, పూలగడ్డ, పాతబడి ఏరియాలో క్షుణ్ణంగా సెర్చ్ చేశామన్నారు. అందులో 74 సైకిల్, మోటార్లు, 2 ఆటోలను సీజ్ చేసి స్టేషన్కి తరలించారు. ఈ వెహికల్స్ పైన చాలానా గానీ దొంగ వెహికల్స్ గానీ ఉంటే వెరిఫై చేసి డిస్పాజిట్ చేయడం జరుగుతుందన్నారు. యువత గంజాయికు, డ్రగ్స్కు అలవాటు పడి వారి విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని తుంగతుర్తి యువతకు పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు. గంజాయి, డ్రగ్స్, సైబర్ క్రైమ్ పైన అవగాహన చేస్తున్నామన్నారు. మొబైల్లో వచ్చే లింక్ ఓపెన్ చేయొద్దని, తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగినా చెప్పి మోసపోవద్దని అన్నారు. పోలీస్ శాఖ తరఫున ప్రజలకు భరోసా కల్పించడానికి ఈ కమ్యూనిటీ పోలీసింగ్ అన్నారు. మన జిల్లా ఎస్పీ గారు, మన నరసింహ ఐపీఎస్ గారి యొక్క ఆదేశానుసారంగా, మా సూర్యాపేట డిఎస్పీ గారి యొక్క ఆదేశానుసారంగా మన తుంగతుర్తి గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన నాగారం తుంగతుర్తి సర్కిల్ నుంచి ఒక 50 మంది, ఒక 13 మంది స్పెషల్ పార్టీ, అదేవిధంగా సర్కిల్ ఎస్ఐస్, సిఎస్ అందరం ఈ యొక్క కమ్యూనిటీ పోలీసింగ్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ తూర్పు బజార్, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, తర్వాత పూలగడ్డ, తర్వాత పాతబడి, ఈ ఏరియాలో మొత్తం అన్ని క్షుణ్ణంగా సెర్చ్ చేయడం జరిగింది కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా. అదేవిధంగా ఒక 74 సైకిల్ మోటారు, ఒక 2 ఆటోలు, ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వెహికల్ అన్నీ ఇక్కడ ఉంచి ఈ యొక్క వెహికల్ మీద అన్ని ఏమైనా ఫైన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా దొంగతనంగా ఉన్న వెహికల్స్ అన్నీ వెరిఫై చేసి ఈ యొక్క వెహికల్స్ అన్నీ డిస్పోజ్ చేయడం జరిగింది. మా పోలీస్ శాఖ తరఫున మన తుంగతుర్తి గ్రామ యువతకు మా విజ్ఞప్తి. ఎందుకంటే యువకులు అందరూ ఈ యొక్క గంజాయికి, డ్రగ్స్కు అలవాటై చాలా వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. దీని విషయంలో ఎవ్రీ వీక్ కూడా మా పోలీస్ శాఖ తరపు నుంచి మేము ఈ డ్రగ్స్ గురించి, గంజాయి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సైబర్ క్రైమ్ గురించి కూడా కొద్దిగా అవగాహన చేయడం కూడా జరిగింది. ఎందుకంటే గ్రామంలో ఉన్న చాలా వరకు ఈ మనకు మొబైల్ గురించి వీళ్ళకి తెలియదు. ఏదైనా లింక్ వస్తే కానీ, ఎవరైనా అన్నౌన్స్ పర్సన్ ఫోన్ చేయడం చేస్తే వీళ్ళందరూ వాళ్ళకు ఓటీపీ చెప్పడం, లేకపోతే ఆ లింక్ ఓపెన్ చేయడం వల్ల సైబర్ క్రైమ్ చాలా వరకు చాలామంది ఈ డబ్బులు కూడా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా అందరికీ, మన తుంగతుర్తి పట్ల మన గ్రామ ప్రజలందరికీ మేము మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా అన్నెసెసరీగా లింక్స్ కానీ, తర్వాత ఫోన్ కాల్ వస్తే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ ఎట్లాంటి చెప్పడం కూడా చేయొద్దు. ఈ కమ్యూనిటీ పోలీసింగ్ అనేది ప్రజల్లో ఒక భరోసా కలపడానికి, అంటే పోలీసు మేము ఉన్నాము మీకు అనే ఒక భరోసా కలపడానికి ఇది ఒక కార్యక్రమం ఎవ్రీ నెల ఒక్కొక్క ఏరియాలో చేయడం జరుగుతుంది. పోయిన నెల మన తిరుమలగిరిలో చేసినాం, ఈ నెల మన ఇక్కడ తుంగతుర్తిలో చేస్తున్నాం. ఆ రకంగా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ చేసి ప్రజలకు భరోసా కలగడం జరుగుతుంది. ఎంతమంది ఎస్ఐలు, ఎంతమంది ఎస్సీలు? మొత్తం ఒక ఎస్ఐలు 5 మంది ఎస్ఐలు, 4 ఏఎస్ఐలు, ఒక 10 మంది హెడ్ కానిస్టేబుల్, ఒక 40 మంది దాకా కానిస్టేబుల్, స్పెషల్ పార్టీ ఒక 13 మంది, ఒక తర్వాత నేను, అందరం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అందరూ ప్రజలు కూడా, మీరందరూ ఈ గ్రామంలో ఉన్న మన అందరూ గమనించాలి, పోలీసుకు సహకరించాలి. మీరు సహకరిస్తే మేము మీకు ఎప్పుడు వెళ్ళేలా మీకు భరోసాగా మా పోలీస్ శాఖ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.